కోసం జనాల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఆయనకు మాత్రం ఏది లేకుండా ఉండిపోయారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మై ఫ్రెండ్స్, మనకి హైయర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్గా ఉంటుంది. అదే హైయర్ పర్పస్ అంటే ఏంటంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కథ చెప్తాను. మాది రాయలసీమ, నీది అంతపురం అయితే నాది అనంతపురంలో. మాది రాయలసీమ బ్రదర్. రాయలసీమ రత్నాల సీమ అంటారు. కానీ ఇక్కడ మాకు రత్నాలు మేమందరూ రాకముందే ఎప్పుడు ఆ రాజులే కొట్టుకుని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ ఏ రత్నాలు కనిపించలేదు. మాకున్న ఏకైక రత్నం మా బాలాజీ గారు, వెంకటేశ్వర స్వామి. రాయలసీమ చాలా కష్టం బ్రదర్. ఇక్కడ మాకు వర్షాలు ఉండవు, పంటలు సరిగా పండవు, చాలా కష్టపడి వచ్చే ప్రాంతం. ఇక్కడి నుంచి చాలా గొప్ప వాళ్ళు రావడం అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఛానల్స్ ఉండవు అనమాట. సో ఎక్కడో మోదుగులపాలెంలో నారాయణ స్వామి నాయుడికి భక్తవత్సల నాయుడు అని ఒక బిడ్డ పుట్టాడు. ఆయన చెన్నైకి ఎలాగెళ్ళారో వెళ్ళి ఒక పీటీ మాస్టర్ ఎడ్యుకేషన్ చేసుకొని ఆయన కూడా వాళ్ళ నాన్న బాటలో ఓకే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవుతానని ఆయన కూడా ఒక స్కూల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక స్కూల్లోకి వెళ్ళి ఆయన అడ్మిట్ అయ్యి పీటీ మాస్టర్గా కొనసాగుతూ ఉంటే వాళ్ళ క్యాస్ట్ కాదని చెప్పేసి తీయేశారు ఆయన్ని. సరే బయటకు వచ్చి ఒక కార్ షెడ్లో ఉండి ఆ కార్ షెడ్లో ఎన్ని కష్టాలు పడారో మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడే బయటకు వచ్చి ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అని చెప్పి అవుదామని ఆ కష్టాల్లో ఉంటే రెంట్ కట్టుకోలేక ఈయన రెంట్ కట్టట్లేదని ఒక రోజు ఈయన రోజంతా డే అండ్ నైట్ షూటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి వచ్చేసరికి ఈయన తినే పాత్రల్లో దట్ మ్యాన్ ఒక టాయిలెట్ వెళ్ళిపోయి ఆ పాత్రలను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. దిస్ హ్యాపెన్ టు మై ఫాదర్. ఎస్, ఇది చాలా మందికి తెలియదు. ఆయన ఆ రోజు ఆయన కుంగిపోకుండా సరే ఇది జరిగింది లైఫ్లో. ఆ రోజు వర్షాలు పడుతున్న టైంలో వచ్చి ఎలా అనుకుంటూ వెళ్తున్నప్పుడు దాసనారాయణరావు గారిని కలిశారు. ఇంకా అక్కడి నుంచి మీకు చరిత్ర తెలిసిందే. ఆయన హైయర్ పర్పస్ అనేసి అప్పుడు ఆయన హైయర్ పర్పస్ని స్టార్ట్ చేశారేమో తెలియదు కానీ ఒక హీరో అవ్వాలని ఒక యాక్టర్ అవ్వాలని గోల్తో స్టార్ట్ చేస్తుంటారు. బ్రతుకు తెరువు కోసం స్టార్ట్ చేస్తుంటారు. కానీ అదే టైంలో 500 చిత్రాల పైన యాక్ట్ చేశారు ఆయన. అండ్ ఆ గ్యాప్లోనే రాజకీయ నాయకుడు ఎంపీ అయిపోయారు. ఇదంతా కాదు, ఏదో మిస్ అవుతుందని ఎంపీ వచ్చినా వెళ్ళిపోతుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది. నా హైయర్ పర్పస్ ఏది అంటే 30 సంవత్సరాల వెనకాల ఎక్కడైతే విద్యారేఖేతన్ ఇప్పుడు ఉందో ఇది ఫుల్ అడవి. ఇది ఒక రంగంపేట చిన్నగా ఉండేది, మన రంగంపేట ఒక చిన్నగా ఉండేది. అది చుట్టుపక్కల అడవులు. మోహన్ బాబు గారు వచ్చి ఇక్కడ స్కూల్ పెడుతున్నారంటే అరే ఆయనకి ఏమైంది, ఎందుకు స్కూల్ పెడుతున్నాడు ఇక్కడ, ఇలా సిటీలో పెట్టుకోవచ్చు కదా, రామారావు గారితో ఉన్నారు ఇక్కడ ల్యాండ్లు తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు కదా అంటే నో. నేను అక్కడి నుంచి వచ్చాను. నా ఊరు నా రాయలసీమ కష్టంలో ఉంది. మళ్ళీ నా సీమకి వెళ్తా, అక్కడే స్కూల్ పెడతా, అక్కడే దాన్ని కాలేజ్ చేస్తారు, దాన్ని ఈరోజు ఎంబీయూ యూనివర్సిటీ చేస్తా అని అక్కడ కూర్చుంటున్నారు మా నాన్నగారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కటి అడిగారు హైయర్ పర్పస్ ఏంటంటే ఈరోజు దట్ ఈస్ హిస్ హైయర్ పర్పస్. ఆయన స్కూల్ మొదలు పెడదామని అంచెంచెలుగా ఇంత దూరం వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ. దానికి క్యాంపస్లో పనిచేసిన ప్రతి ఒక్కరి పాదాలకి నా వందనం. హైయర్ పర్పస్ మర్చిపోకండి బ్రదర్స్, ఎప్పటికీ మర్చిపోకండి. మనం 10 మందికి ఉపయోగపడాలి అంటే హైయర్ పర్పస్ ఇస్ డిజైన్. మీరు ఒక చెట్టులాగా తయారైతే ఆ నీడ కింద 1000 మంది బ్రతుకుతారయ్యా. వీరందరూ ప్రతి స్టూడెంట్ హైయర్ పర్పస్కి వెళ్ళాలని నా కోరిక. ఫైనల్గా మన హైయర్ పర్పస్లో వెళ్తున్న టైంలో ఇలాగ హైయర్ పర్పస్ లేని వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటారు. సో మీరు దాని గురించి పట్టించుకోకండి. హైయర్ పర్పస్ని చూడండి, దాని గోలు వైపు ఉంటే దాని గోలు వైపు వెళ్ళండి. ఎవడొడ్డొచ్చినా తగ్గేదేలే. Sarath, what a speech you have given, man. I think you are a senior. You said you worked as a paper boy. I am very happy at least నీకు సైకిల్ ఉండేది, ఎవడో నమ్మి నీకు ఇచ్చాడు. నాకు సైకిల్ ఇచ్చే నమ్మకం ఎవరికీ లేదు.
నువ్వు ఎలా ఫుడ్ కష్టపడలేదు, కానీ సైకిల్ బాయ్గా ఉన్నావు. నాకు ఉద్యోగం లేక, తిండికి లేక, సాప మీద పడుకుని దోమలు కుడుతూ, టాయిలెట్ లేక, స్నానం చేయడానికి గది లేక నేను నీకంటే ఎక్కువ కష్టపడ్డాను తమ్ముడు శరత్. మనమంతా కష్టం అంటే ఏమిటి తెలిసిన వాళ్ళం, చెమట విలువ తెలిసిన వాళ్ళం. వీ నో ద వాల్యూ ఆఫ్ ది స్వెట్. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని కోపగించుకుంటున్నామంటే అది మీరు బాగుపడాలని. నేను కోపం చేసుకున్నానంటే అది మీకు బాగు కోసమని. అదే నవ్విస్తూ, నమ్మినట్టు నటిస్తూ, గొంతు మీద తడిగుట్టలు వేసి గొంతులు కోసేవాళ్ళు మాత్రం నమ్ముతారు. ఎందుకంటే వాడు నవ్వుతూ ఉంటాడు, నమ్మిస్తాడు. మేము కోపంగా మాట్లాడతాం, అది మీ బాగు కోసమని మీకు తెలియదు. మీరు క్రమశిక్షణగా ఉంటే మీరే భావి భారత పౌరులు అవుతారని, మీరందరూ గొప్పవాళ్ళు కావాలని నా సంకల్పం, నా ఉద్దేశం, నా కోరిక. అలాగే శరత్ గివెన్ వండర్ఫుల్ స్పీచ్. అలాగే ప్రభు సరదాగా నీతో చెడువే గారి నాకు ఎన్ని సినిమాలు అల్లుడు గారి నుంచి చేశావు. నేను డ్యాన్సర్ని కాదు, నాకు డ్యాన్స్ తెలియదు. డైలాగులు చెప్పమంటే రకరకాలుగా డైలాగు చెప్పగలను, సరిగమ పదనిసలాగా. కాబట్టి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స్ డైరెక్టర్. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. మన స్నేహం మనది ఎప్పుడూ కలకాలం ఉండాలని కోరుకుంటూ, యు ఆర్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి, ఈ వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినవాడు, తల్లిదండ్రులను కష్టాన్ని కలిగించిన వాడు జీవితంలో ఎవరూ పైకి రాలేరు. మీరు చెమట ఓడ్చి, కలో గంజో తాగి మీరు అటువంటి ఇబ్బందులు పడకూడదని తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. అది అనుక్షణం మీరు గుర్తుపెట్టుకొని, ప్రేమ ఇవన్నీ ఉండాలి. కానీ ఎప్పుడు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎక్కడ ప్రేమించాలి అనేది యు అండర్లైన్ ది పాయింట్. లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ వేర్, వెన్, హౌ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మై లవ్లీ స్టూడెంట్స్, టేక్ కేర్. అండ్ సార్, మహాభారత్ టీమ్, really, see, I am going to give beautiful dinner in Bombay also, sir, and I will show you Kannappa also, for each and everybody wholeheartedly. Thank you very much. Thank you and best of luck. And Pandit ji, మేము ఈ మధ్య జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగాలని దర్శించాం. కాలభైరవ శక్తిపీఠం ఇవన్నీ దర్శించిన తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అక్కడి నుంచి పండితులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు వచ్చారు. ఐ వాంట్ టు ఇన్వైట్ యూ పీపుల్. ఉన్నారా వాళ్ళు? వాళ్ళు వస్తున్నారు వేదిక మీదకి. పండిత్ జీ, అయ్యా, no, they are coming.